రాజు, పరలోకపు రాజు నీ కొరకే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అంటే సత్యము ఉన్నది. సత్యము అనగా ఎప్పుడు ఉండేది ఏంటిది అంటే ఈ లోకంలో ఏది లేదు, ఒక్క దేవుడు తప్ప. దేవుడు అనేవాడు ఉన్నాడు అనడానికి రుజువుగా నేను వచ్చాను అని చెప్తున్నాడు. ఆయన నేనే అని చెప్పడానికి వచ్చాడు. యేసుప్రభు ఏమని చెప్తున్నాడంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను. సత్యం అనగా ఎప్పుడు నిలిచి ఉండేది, అది ఉన్నది, ఆ సత్యం అనేది నేను అని చెప్పడానికి వచ్చాడు. అర్థమవుతుందా? సత్యం అంటే ఏంటిది? కంటికి కనబడేదాన్ని మనము చూసేదాన్ని సత్యం అంటాం. సూర్యుడు సత్యం, భూమి సత్యము అని చెప్తాం కదా. కానీ భూమి, సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాలకి ఉండవు. కానీ ఎప్పుడు నిలిచి ఉండేదే సత్యము, అంతము లేనిది సత్యము, నాశనము కానిది సత్యము. ఆ సత్యమే దేవుడు. ఆ దేవుడు ఉన్నాడని నేను చూపించడం కొరకు ఈ లోకానికి వచ్చాను. ఆ దేవుణ్ణి నేనే, ఆ సత్యాన్ని నేనే అని చెప్తున్నాడు.